హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాణం బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాణం బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. ఎవరికైనా బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలి, అలాగే మేకప్ కూడా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉంది, ఎక్కడికి వెళ్ళినా బడ్జెట్ ఎక్కువ అడుగుతున్నారు, సో అని అలా అనుకునే వాళ్ళు ప్లీజ్ విజిట్ అండి బాణం బ్యూటీ మేకవర్. సో ఇది వచ్చి వైజాగ్లో సుజాత నగర్లో ఉంటుంది. మీరు నా దగ్గరికి వచ్చి బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెస్తేనండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, ఎందుకంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత నేను విడిచిపెట్టేది. నా దగ్గర అన్ని రకాల సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ హెయిర్ కట్స్, ఫేషియల్స్, కెరటిన్. ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే చాలా దగ్గరికి వెళ్ళి అరే బడ్జెట్ ఎక్కువ అడుగుతున్నారే నా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు నిరాశ పడవద్దండి, ప్లీజ్ విజిట్ అండి బాణం బ్యూటీ మేకవర్కి రండి. మీకుండే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మన దగ్గర మీరు అనుకునే రీజనబుల్కి మాత్రమే నేను చేసి పెడుతున్నాను. అండ్ అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేకప్ కూడా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను ఇది కూడా బేసిక్ టు అడ్వాన్స్ నేర్పిస్తాను. అయితే ఇప్పుడు నేను హెయిర్ కట్స్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ పాపకి. మీరు కూడా వచ్చి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్గా ఉంది, సారీ ప్లీటింగ్కి కానీ, లేదంటే హెయిర్ కట్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, మేకప్ కానీ, బ్యూటీ కానీ, దేని మీద అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటున్నారో సో అది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ విజిట్ అవ్వండి బాణం బ్యూటీ మేకవర్కి. ఒకసారి వచ్చి మాట్లాడితే మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఏది కూడా బడ్జెట్ హెవీ బడ్జెట్ అయితే ఏది ఉండదండి, మీరు అనుకునే రీజనబుల్ ప్రైజెస్కి మాత్రమే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ పాపకి హెయిర్ కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి హెయిర్ కట్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే పాపకు చూస్తున్నారు కదా మీరు, యాక్చువల్లీ ఈ పాప నాకు హెయిర్ కట్ చేయండి అక్క అని అడిగారనమాట. ఏ హెయిర్ కట్ నాన్న అని అడిగితే తను ఒక హెయిర్ కట్ అని చెప్పలేదు. వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ పాపకి ఏ హెయిర్ కట్ అయితే బాగుంటుందని అడిగారనమాట. సో తనది కర్లీ హెయిర్ అనమాట, పాపది కర్లీ హెయిర్. సో కర్లీ హెయిర్కి మ్యాక్సిమం సెట్ అయ్యేవి హెయిర్ కట్స్ ఏంటంటే యూ కట్ లేదంటే స్టెప్ కట్ మాత్రమే. సో చిన్న పాప కదా, స్కూల్కి వెళ్ళే పాప కాబట్టి 2 జడలు వేసుకోవాలి కాబట్టి సో నేనైతే లైట్ యూ కట్ చేశాను అనమాట. అలాగే తనకి ఫ్రంట్కి ఫోర్ హెడ్ కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఆ ఫోర్ హెడ్ని కవర్ చేయడానికి ఇలా ఫ్రెంచ్ కట్ చేయమని చెప్పారు. సో నేను అలా చేస్తున్నాను. నేను చేసే ఈ హెయిర్ కట్ ఎంతమందికి నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే పాప కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అక్క చాలా బాగా చేశారు అంటే మీరు అని అన్నారనమాట. వాళ్ళ మదర్ కూడా చాలా బాగా చేశారండి, చాలా చాలా బాగుందని కూడా చెప్పారు. ఈ అమ్మాయి అయితే అసలు ఎంత హ్యాపీ అయ్యిందంటే చాలా బాగా చేశారు, మీరు చాలా బాగా